మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అందరికీ నమస్కారం. నా పేరు బాలగంగాధర్ తిలక్. పోలవరం నియోజకవర్గం, కోయిలగూడెం, ఏలూరు జిల్లా. మాకు అమరావతి రాజధానిగా పార్లమెంట్లో ఆమోదం పొంది, రాజ్యసభలో ఆమోదం పొంది, రాష్ట్రపతి గారిచే రాజముద్ర ఆమోద ముద్ర అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనే డిసైడ్ అయినందుకు మేమందరం ఆనందోత్సాహాలతో ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు మొన్నటి వరకు. 3 రాజధానుల స్టాండ్ తోనే వెళ్ళారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు ఏమన్నారంటే, నాకు అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను నేను, అమరావతియే రాజధాని అని కపట మాటలు చెప్పి, దుర్బుద్ధితో ఆయన 3 రాజధానులు అనేది పెట్టాడు. 3 రాజధానులు ఏంటి అలా? ఎక్కడో సౌత్ ఆఫ్రికా మోడల్ అంట. సౌత్ ఆఫ్రికా అంటే ఏంటి? వెనకబడిన కంట్రీ. ఆ మోడల్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా అనేసి ఒక రాజధాని అన్నా కట్టాడా? ఒక రాజధానిలో అన్నా ఇటుకేసాడా? ఒక రాజధానిలో అన్నా కట్టడి మట్టి అన్నా వేసాడా? ఏమీ వేయలా. ఏంటంటే కళ్ళబొల్లు మాటలు. అక్కస్సు వెళ్ళగొక్కుని ఒక అక్కస్సుతో అది చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్టార్ట్ చేశారు అమరావతిలో రాజధాని. ఆ రాజధానికి ఈయన చేస్తే రాజధాని అజరామరంగా వెళ్ళిపోతుంది. ఇది ఎవరు వేశారంటే ఈ స్టోను తర్వాత రానున్న కాలంలో అందరూ చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటారనే ఒక దురుద్దేశంతో కపట బుద్ధితోనే ఆయన 3 రాజధానుల స్లోగన్ తీసుకొచ్చి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటే రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాలో కావచ్చు 3 ప్రాంతాల్లో ప్రజలు బండకేసి బాదారు. ఎందుకు బాదారు? వితండవాదం ప్రతిదానికి. 3 రాజధానులకి వితండవాదం. ఏమని వితండవాదం? ఒక్క చోటే ఏది ఒక్కచోటే రాజధాని ఒక్కచోటే పెడితే ఆ ప్రాంతంలో ఒకటే బాగుపడుతుంది, మిగతా ప్రాంతాలు బాగుపడవని ఒక కొత్త స్లోగను, వింత స్లోగను, ఎవడో కనిపెట్టినటువంటి విధానాలను వీళ్ళు ఒక్కళ్ళే కనిపెడుతున్నట్టు ఆ మాటలు చెప్పి వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగేవారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? రాజముద్ర పడంగానే మేము ఒప్పుకోం అని పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు బుద్ధి చెప్తున్నాను నేను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకగ్రీవంతో రాజకీయ పార్టీలు ఏ బిల్లు ఇంతలాగా పాస్ అవుతా 41 పార్టీలు ఉంటే 40 పార్టీలు ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని కొండ బద్దలు కొట్టినట్టు 40 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే అక్కస్సుతో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఏంటి? కొత్త స్లోగన్ ఏంటంటే మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్ అంట, మావి గన్ అంట. ఏంటిది? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎవరిస్తున్నారో ఐడియాలు మాకైతే తెలీదు. 151 నుంచి విర్రవీగిపోయేవారు. 151, 151 అని 151 నుంచి మీరు 11కు పడిపోయారు. అయినా సరే ఎందుకు ఓడిపోయాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పడుకోండి. తెల్లవారుజామున 4 గంటలకి లెగండి. కళ్ళు మూసుకుని మనసు పెట్టి ఆలోచించండి. ఎందుకు ఓడిపోయాం? ఇంత దారుణంగా ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు చీ కొట్టారనేది ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వింత వాదనలు, వింత పోకళ్ళు ఎప్పుడు చూడలేదు. 2019 నుంచి 2024 వరకు వింత వింత స్లోగన్లు తీసుకొచ్చారు. మాలో మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గన్లో అదే ఏంటది గుంటూరులో గన్ అంటే ఏంటిది? జగన్ అని పెట్టుకోండి, లేకపోతే జగన్ అమరావతి అని పెట్టుకోండి. అది అవ్వదు, అసెంబ్లీలో చట్టం చేస్తే నేను మార్చలేనా అని అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చట్టాల గురించి తెలుసు. చట్టాల గురించి లేకపోతే తెలియదేమో మీరు. మీరు ఒకసారి ఎమ్మెల్యే చేశారు, అంతకు ముందే ఎంపీ చేశారు, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కడప పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచి? 2024 జూన్ నెల నుంచి మీరు కంటిన్యూ అవుతున్నారు పులివెందుల ఎమ్మెల్యేగా. మీకు తెలీదా చట్టం గురించి? రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత మళ్ళీ మార్చడం మీ వల్ల అవుతుందా? మళ్ళీ మీరు అధికారంలోకి రావడం అనేది జరుగుతుందా? కాబట్టి
మీరు అసెంబ్లీకి కూడా రావట్లా. రండి, అసెంబ్లీకి రండి. ఇదే మీ మావిగన్నే అసెంబ్లీలో చర్చించండి. మీకు దమ్ము, ధైర్యం ఏమైనా ఉంటే మడమ తిప్పను మోకాలు తిప్పనని డైలాగులు, స్లోగన్లు చెప్తారు కదా మీరు. ఆ స్లోగన్లో ఒక్కసారి ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెషన్స్ పూర్తిగా అయ్యే వరకు, సెషన్స్ కాదు, ఒక రోజు 8 గంటలు జరుగుతాయో 10 గంటలు జరుగుతాయో ఆ 10 గంటలు పూర్తిగా అసెంబ్లీలో పాల్గొవాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్తున్నాను నేను. దమ్ము ధైర్యం అనేది ఉంటే, మీ దగ్గర పౌరుషం అనేది ఉంటే మీరు వచ్చి ఒక్కరోజు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో పాల్గొండి. ఇదే మీ మావిగన్ను. ఇంకా ఏమైనా ఉంటే మీ అన్నిటి మీద వాదించండి. వాదించి అప్పుడు మీరు ప్రజల మన్ననలు పొందటానికి ప్రయత్నించండి. అంతేగాని మావిగన్ను అది ఇది 16,000 ఎకరాలు ఎందుకు, 50,000 ఎకరాలు ఎందుకు? మీరే కదా గత అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఇంత చాలదు 50,000 ఎకరాలు కావాలన్నది మీరే కదా. మీకు 151 ఇచ్చారు. మీరు అమరావతిని చెడిపేద్దారన్నందుకే అమరావతి మిమ్మల్ని అధికారంలో లేకుండా అధపాతాళానికి తొక్కేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం మంచి పరిణామమే. కానీ ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అదిగో ఇదిగో రాజధాని, అదిగో రాజధాని, ఇదిగో రాజధాని అని చెప్పేసి ఆడటం వల్ల, అదే మామూలు ఆడటం అంటే తాత్సారం చేయటం వల్ల 2019 ఎన్నికల్లోని ప్రజలు 23 సీట్లకు బుద్ధి చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 24 వరకు కూడా ఆయన 3 రాజధానులని, వైజాగ్ రాజధాని అని, క్యాపిటల్ ఎక్కడని, జ్యుడిషియల్ క్యాపిటల్ ఓ చోటని, అదని ఇదని ఆయన తాత్సారం చేయడం వల్ల 2024లోని 11 సీట్లు పరిమితం అవటం ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం శాశ్వత రాజధాని కింద బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేసాం కదా అని చేతులు దులుపుకుంటే వచ్చి ఎలక్షన్లో మళ్ళీ కూటమికి కూడా ఇదే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికాళ్ళకే ఇదివరకు ఎంతో కొద్దిగా ఆలోచించేవారు, కానీ ఇప్పుడు ప్రతి మానవుడు అంటే ప్రతి ఆంధ్రవాడు కూడా అసలు ఏంటనేది నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ గమనించడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, 5 సంవత్సరాలు జనాలకు డబ్బులు పంచిపెట్టేసి లక్షల కోట్లు పంచిపెట్టేసాడు. అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఏవో రాజధానిలో పెట్టి శాశ్వతంగా చేస్తే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మళ్ళీ ప్రజలు ఏంటనేది 2029లోని ప్రజలు నిర్ణయిస్తారు, వీళ్ళు కనుక సరిగ్గా చేయకపోతే. అసలు ఇదిలో ఉండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి ఏదైతే అమరావతి ఉందో, అమరావతి వద్దు, మచిలీపట్నం, విజయవాడ, అటు గుంటూరు మధ్యలో ఉండేలాగా ఒక మావిగన్ అనే పేరుతో రాజధాని పెడదామని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఏంటంటే మావిగానం లేదండి, ఇంకోగానం లేదు, కానండి ఏదో జగన్మోహన్ రెడ్డి కూడా మనం ఎందుకు ఓడిపోయాం అనేది ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి తప్ప, ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం ఆయన ప్రతిపక్షంలో ఆ హోదా కూడా రాలేదు, కానీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కానీ దాన్ని ఆయన పోషించలేకపోతున్నాడు అనేది ప్రజల్లో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కనబడుతుంది, ఏది ప్రశ్నించినా రాజధాని అంటాడు, ఇంకోటి అంటే రాజధాని అంటాడే తప్ప ఓసారి ఏమో రాజ్యాంగంలో రాజధాని లేదంటాడు, ఓసారి ఏమో 3 రాజధానులు అంటాడు, ఓసారి ఏమో మావిగాని అంటాడు. అది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కళ్ళతో చూశాడు. ఎందుకంటే 175కి 175 అన్నాడు, 175 లేదు, ఇంకోటి లేదు, 14 సీట్లకి పరిమితం అయింది. ఇవన్నీ కళ్ళతో చూసిన తర్వాత కూడా ఇంకా ఆయన మార్పు రాకుండా అదే శ్లోకంతో వెళ్తున్నాడు ఆయన. కానీ సరిగ్గా ప్రతిపక్షం ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించలేకపోతున్నాడు అనేది ఒక అభిప్రాయం ఉందండి. ఇప్పుడు జనాలు చూసుకుంటే అటు అమరావతిని సపోర్ట్ చేస్తారంట, లేదా మావిగన్ అనేది సపోర్ట్ చేస్తారు? మావిగన్ అంటే అండి, ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ టెంపరీ అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, ఆల్రెడీ రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొన్ని బిల్డింగ్స్ కట్టేశారు. మళ్ళీ అక్కడ వదిలేసి ఇక్కడికి రావడం అంటే ఇక్కడ ఉండొచ్చు, ప్రభుత్వ భూములు ఉండొచ్చు, కానీ భూములు ఇచ్చి రైతులు కావాలి కదండి. ఆల్రెడీ తీసుకున్నారు, మంచి చెడు తీసుకున్నప్పుడు
ఒక సేపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అది మునిగిపోతుంది అంటాడు. కృష్ణ నది కరకట్టుకి ఇది ఉంది, మునిగిపోతుంది అని చెప్పేసి అంటాడండి. ఆయన మనం చేయవలసిన పని మనం చేస్తే ప్రకృతి ఇప్పుడు బెంగళూరు ఉందండి, హైదరాబాద్ ఉంది, అవి మునిగిపోవట్లేదండి. మరి అప్పుడు ఎందుకు దాని రాజధానికి ఏం చేశారు వాళ్ళు? అది ప్రకృతిని మనం ఏమో చేయలేమండి, ఎవరో ఏం చేయలేము. కాకపోతే మనం చేయవలసిన పని మనం చేయాలి అంతే తప్ప ప్రజల్లోకి వచ్చి ఇది మంచి ఇది చెడు అని చెప్పేసి చెప్పకుండా ఎక్కడో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో 4 మీడియాలను కేకేసుకుని కూర్చోబెట్టుకుని వేరే వాళ్ళు ప్రశ్నించి మీడియాని కేకేయకుండా వాళ్ళకి సంబంధించిన మీడియాలని ఓటర్ ఉన్నట్లు కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తే అది కరెక్ట్ కాదనండి మా అభిప్రాయం. వర్గం నిడదవోలు పట్టణం. నా పేరు అంగర్ శ్యామ్ గౌడ్. ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా ఏర్పడడం ప్రపంచాన్ని జయించినంత ఆనందోత్సవాల్లో ఆంధ్రులు అందరూ కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రేపటి పౌరుల కోసం బాగా అభివృద్ధి చేసి రాజధానిని అభివృద్ధి చేస్తుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా రాబోయే 10 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే రాజధాని అభివృద్ధి చెంది రేపటి పౌరులకి ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు. మనల్ని ఆంధ్రుల్ని రాజధాని లేదు అని అవహేళన చేసిన అందరికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గజెట్ రిలీజ్ చేయడంతో చెప్పు దెబ్బ కొట్టిన విధంగా ఉందని ప్రజలందరూ కూడా ఆనందోత్సవాల్లో ఉన్నారు. ఆంధ్రులో ఆనందోత్సవాలకి ఉండడానికి కారణం జగన్ చేసిన అరాచకాలకి రాజధాని లేదు అని చెప్పి పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి అవహేళనల్ని చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పు దెబ్బ కొట్టిన విధంగా చూపించిన కేంద్ర ప్రభుత్వం అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా జగన్ చేసిన అరాచకాలను ఇంకా కూడా ఎండగట్టి రాబోయే అన్ని కాలాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ప్రజల తరఫున ఆశిస్తున్నారు. జగన్ చేసిన అరాచక పాలన వలన చాలా ఇబ్బందులు పడ్డది మన ఆంధ్రలో. రాజధాని మూడు ముక్కల ఆటలాగా ఎప్పుడు కూడా వాళ్ళంతా కూడా అదే బానిసత్వంలో ప్రజలను కూడా మభ్య పెట్టి ఏదో చేద్దాం 3 రాజధానులు అని చెప్పి ప్రజలను మభ్య పెట్టారు. కానీ ప్రజలు ఆ మభ్యుల్ని ఎన్ని కూడా తునాతోసంగా బయటికి గెంటేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఈ శాశ్వత రాజధాని వల్ల రానున్న రోజుల్లో నిరుద్యోగులందరికీ కూడా భవిష్యత్తుకి ఎంతో అన్ని విధాలా కూడా ఈ రాజధాని ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము.